జగద్గురు బ్రహ్మర్షి పితామహ అగ్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామం. అలాగే జూమ్లో వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారం. శ్రీ తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సంధ్యారాణి మేడం. టాపిక్ కబీర్ సందేశం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఓకేనా మేడం? బాగుందా అంతా? ఎస్ మేడం, బాగుంది. కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయమంటారా? మెడిటేషన్ అని చెప్పింది తను. లేదు మేడం, ఫస్ట్ క్లాస్ తర్వాత మెడిటేషన్. ఓకే, 40 minutes క్లాస్, తర్వాత 20 minutes మెడిటేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించినటువంటి పత్రిజీ దంపతులకు, అలాగే నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి టిఎంసి వాళ్ళకి మరియు జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి. నా పేరు సంధ్యా గుబ్బ, నేను హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే కబీర్ గారి సందేశము. కబీర్ గారు ఆత్మానుభవం గురించి ఒక 13 పాయింట్లు ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి మీకు వివరిస్తున్నానండి, నా సాధ్యమైనంత మేరకు. ముందు ఆ సందేశం ఏంటో చూద్దాం. నా మనసు అనే వాయిద్యం మ్రోగడం లేదు. నా మనసు ఇక నాట్యం చేయడం లేదు. అంటే చంచలత్వం సమాప్తమైపోయింది. తృష్ణ రూప పాత్ర ఒక్కలైపోయింది. నా తపన అంతా తీరిపోయి మనసంతా ఆ పరమతత్వంలో నిండిపోయింది. హరినామస్మరణతో నా వాయిద్యం తడిసిపోయింది. అంటే విషయ ఆకర్షణ తగ్గిపోయింది. భ్రమణ రూపకారిణి అంటే మృదంగం శబ్దం చేయడానికి ఉపయోగించే పదార్థం అన్నమాట, అది ఊడిపోయింది. బ్రహ్మాగ్నిలో అంటే జ్ఞానాగ్నిలో మమత, గర్వం, అభిమానం, అహంకారం కాలిపోయాయి. కామరూపం అనే వస్త్రం ఇప్పుడు పాతదైపోయింది. ఇప్పటి వరకు నేను ఎన్ని రూపధారణలు చేశానో ఇప్పుడు వాటి అవసరం లేదు. కర్మలన్నీ కాలిపోయాయి. ఇంద్రియాలన్నీ శాంతించాయి. రామనామముతో కర్మల మసి అంతా శుభ్రపరచబడింది. మనసులో ఏ చంచలత్వమైతే ఉందో, ఆ వాద వివాదాలై ఉన్నాయో అవన్నీ శాంతించాయి. నాపై రాముని యొక్క కృప ఉన్న కారణంగా పరమాత్మ తత్వం యొక్క సాక్షాత్కారం పొందాను. ఇది కబీర్ గారి సందేశం అండి. దీని గురించి మనం ఒక్కొక్క పాయింట్ గా తీసుకొని వివరించుకుందాం. చూడండి, కబీర్ మహాశయుని వచనాలలో కనిపించే ప్రతి వాక్యం కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని తెలియజేస్తుందన్నమాట. ఈ సందేశంలో ఆయన తన అంతర్ముఖ ప్రయాణాన్ని, మనసు పరివర్తనను మరియు అహంకార నిర్మూలనను, కర్మక్షయాన్ని, చివరికి ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా ఎంతో చక్కగా బాగా హృదయానికి అత్తుకునే విధంగా వివరించడం జరిగిందనమాట. ఇది కేవలం ఒక కవిత కాదు. సాధకుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత కలిగే అంతరంగ స్థితికి ప్రతిబింబం అన్నమాట. కబీర్ మహాశయుడు చెప్పిన ఈ సందేశం మనకు ఒక్కొక్కటిగా పరిశీలించుకుంటే ఇందులో ఉన్న జ్ఞాన గంభీరము మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అంటే స్పష్టం అవుతుంది అన్నమాట. మొదటి వాక్యం, నా మనసు అనే వాయిద్యం మోగడం లేదు. నా మనసు ఇక నాట్యం
చెయ్యడం లేదు. దీని గురించి తెలుసుకుందాం. ఈ మాటలో కబీర్ గారు మనకు ఒక సత్యాన్ని చెప్తున్నారు. ఏంటి అంటే, సాధారణంగా మనసు ఒక వాయిద్యంలా ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. ఎలా అంటే కోరికలు, ఆశలు, భయాలు, అనుమానాలు, సుఖ దుఃఖాలు అనే వేళ్ళు ఆ వాయిద్యాన్ని నిరంతరం వాయిస్తూనే ఉంటాయి. చూడండి, మనం డోలు వాయించాలి అంటే చేతి వేళ్ళతో ఆ డోలును తడుతూ ఉంటాం. అలాగే అన్నమాట ఈ కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా మనసును తడుతూ ఉంటాయన్నమాట. అందుకే మనిషి మనసు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ పరమాత్మను అనుభవించిన సాధకుడు అనుభవిస్తాడో ఆ సాధకుడి మనసు ఇంకా మోగదనమాట. ఎందుకంటే దానిని కదిలించే చంచలత్వం అనేది అంతమైపోయింది అన్నమాట. నాట్యం చేయని మనస్సు అంటే ప్రపంచ విషయాల వైపు తిరగని మనస్సు ఇప్పుడు పరమశాంతిని పొందింది. ఇక రెండో వాక్యం ఏంటి? చంచలత్వం సమాప్తమైపోయింది. ఈ పదం ఏంటి అంటే యోగ శాస్త్రానికి మూల కారణం అన్నమాట. పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పినట్లే మనసు యొక్క వృత్తులు ఆగిపోయినప్పుడు, అంటే వృత్తులు అంటే ఆలోచనలు అన్నమాట, ఆగిపోయినప్పుడు యోగం సిద్ధిస్తుంది. కబీర్ గారు అదే అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఇంద్రియాలు చూపించే విషయాలు, గత స్మృతులు, భవిష్యత్ ఆందోళనలు, కోరికలు ఇక ఆయనను అంటే జ్ఞానం పొందిన అతన్ని కదిలించలేవు. అలలేని సముద్రంలా ఆయన అంతరంగం నిక్షలమైతుంది. అలలేని సముద్రం అనే దానికి కొంత వివరణ తీసుకుందాం. ఏంటి అంటే సముద్ర పైభాగంలో అలలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ సముద్రం లోపల గర్భంలో మాత్రం అపారమైన నిశ్శబ్దం, స్థిరత్వం కలిగి ఉంటుందన్నమాట. పైన సముద్రం పైన ఎంతటి తుఫాను వచ్చినా సముద్ర గర్భంలో మాత్రం అస్సలు కలత చెందదు. అంటే అక్కడ ఎలాంటి అలజడి ఉండదు. అలాగే బ్రహ్మం జ్ఞానం పొందిన జ్ఞాని బాహ్య ప్రపంచంలో సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. శరీరం తన కర్మలు చేస్తూనే ఉంటుంది. కానీ అతని అంతరంగం మాత్రం సముద్ర గర్భంలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల చంచలత్వం సమాప్తమైపోయింది. అంటే మనసులో కోరికలు అనే అలలు లేవు, ఆశలు అనే అలలు లేవు, భయం అనే అలలు లేవు, సుఖ దుఃఖాల వల్ల కలిగే కల్లోలము లేదు. అంతరంగం సముద్ర గర్భంలా అచంచలంగా ఉంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక కృష్ణ రూప పాత్ర మొక్కలైపోయింది అనేవి ఈ వాక్యం అత్యంత గంభీరమైనదనమాట. కృష్ణ అంటే కోరిక. మనిషి ఎంత సంపాదించినా, ఎంత గౌరవం పొందినా, ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటాడనమాట. ఈ కోరికల వల్లనే మానవుడు జనన మరణ చక్రానికి మూల కారణం అవుతుందన్నమాట. మనం ఏ కోరికలైతే కోరుతున్నామో ఆ కోరికలే మన జనన మరణ చక్రానికి మూల కారణం. నువ్వు కోరికలు కోరే కొద్దీ కర్మలు చేస్తూ ఉంటావు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే కర్మలు చేస్తావో ఆ కర్మలు మంచి కర్మలైనా అనుభవించాలి, చెడు కర్మలైనా అనుభవించాలి. ఆ అనుభవించాలి అన్నప్పుడు భూమి మీద జన్మ తప్పదనమాట. కబీర్ గారి దృష్టిలో తృష్ణ ఒక పాత్ర లాంటిది. అంటే కోరిక ఒక పాత్ర లాంటిది. అందులో కోరికలను మనం నిరంతరం నింపుతూనే ఉంటాము. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఆ పాత్రే పగిలిపోతుంది.
ఇక అందులో కోరికలు అనేవి నిలవవు. కోరికలకు మూలమే నశించినప్పుడు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. కోరికలు ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు మనకు సంపూర్ణ తృప్తి కలిగిస్తుంది. దీని గురించి మనం ఒక చిన్న కథ ద్వారా ఇంకా అర్థవంతమయ్యే విధంగా తెలుసుకుందాం. ఒకసారి ఒక రాజుగారు అడవికి వెళ్తాడనమాట, వేటకై వెళ్తూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక సన్యాసి కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఆ సన్యాసిని ఆ రాజుగారు అడుగుతారు, గురు, మీకు ఏమైనా సహాయం చేయగలనా, లేదా మీరు ఏది కోరితే అది నేను దానం చేస్తాను అంటాడు. అప్పుడు ఆ సన్యాసి తన దగ్గర ఉన్న ఒక మట్టి పాత్రను చూపించి దీనిని బంగారు నాణ్యములతో నింపు అని చెప్తాడనమాట. అప్పుడు రాజు ఏం చేస్తాడు, తన సైనికులను పిలిచి దీన్ని బంగారు నాణ్యాలతో నింపు అండి అని చెప్తాడు. సైనికులు తెచ్చి అందులో బంగారు నాణ్యాలు పోస్తూ ఉంటాడు. ఆ పోసిన తక్షణమే అవి మాయమవుతూ ఉంటాయి. అలా రాజ కోశాగారమంతా కూడా ఖాళీ కావస్తుంది, కానీ అది నిండడం లేదు. అప్పుడు రాజుగారు అడుగుతారు ఆ సన్యాసిని, ఏంటి ఇది మాయ పాత్రనా అని. అంటే అప్పుడు ఆ సన్యాసి చెప్తాడనమాట, రాజా, ఇది ఉట్టి మట్టి పాత్ర కాదు, ఇది మానవుడి తృష్ణతో చేసిన పాత్ర. మానవుడి తృష్ణతో చేసిన పాత్ర. కోరిక అనే పాత్రను ప్రపంచంలోని సంపదలతో కోరిక అనే పాత్రను ప్రపంచంలోని సంపదలతో ఎప్పటికీ నింపలేము. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుందన్నమాట. అందుకే ఇది ఎప్పటికీ నిండదు. మరి రాజుగారు అడుగుతారు ఏమని, అయితే మరి ఈ పాత్ర ఎప్పుడు నిండుతుంది, ఎలా నిండుతుంది? అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్తాడనమాట, ఇది నింపడం అనేది ఎవ్వరి వల్ల కాదు. మరేం చేయాలి, దీనిని పగలగొడితేనే సమస్య తీరుతుంది. జ్ఞానం అనేది మనకు వచ్చినప్పుడు మాత్రమే ఈ తృష్ణ రూప పాత్ర ముక్కలైపోతుంది. అప్పుడు నింపాలనే అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే హృదయం పరమాత్మ ఆనందమే హృదయాన్ని నింపేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకుంటామో ఆ ఆనందం మన హృదయం నిండిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పాత్ర అలాగే ఉంటుందో ఆ పాత్ర ఉన్నంత కాలం కూడా నింపాలనే తపన మనకు ఉంటుంది. పాత్ర ఎప్పుడైతే పగిలిపోతుందో కోరికలు కూడా అంతమైపోతాయి. ఇక మిగిలేదేంటి, పరిపూర్ణమైన శాంతి అన్నమాట, పరమానందం మాత్రమే. కోరికలను తీర్చుకుంటూ జీవితం గడిపితే అవి ఎప్పటికీ తీరవు. ఒక కోరిక తీరిన వెంబడే ఇంకో కోరిక వస్తుంది కాబట్టి ఎప్పటికీ తీరవు. కానీ కోరిక పుట్టించే తృష్ణను జ్ఞానముతో పగలగొట్టిన వాడే నిజమైన ముక్తుడు. అందుకే కబీర్ గారు అంటున్నారు ఏమని, తృష్ణ రూప పాత్ర ముక్కలైపోయింది అని. ఈ కథ ద్వారా మనం ఇది తెలుసుకున్నాం అన్నమాట. ఇక ఇంకొక వాక్యం ఏంటి అంటే, నా తపన అంతా తీరిపోయి మనసంతా ఆ పరమాత్మ తత్వంలో నిండిపోయింది. ఈ వాక్యం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యము భక్తి యొక్క పరాకాష్ఠను తెలియచేస్తుంది. జీవుడు ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం కదా మనం, తటవర్తి సార్ అదే చెప్తున్నాడు కదా. ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నాడు అంటే ప్రపంచంలోనే వెతుకుతున్నాడు. కానీ శాశ్వతమైన ఆనందము బయట లేదని తెలుసుకున్నప్పుడే పరమాత్మ వైపు తిరుగుతాడనమాట. ఆ అన్వేషణకు ముగింపు ఏమిటి అంటే పరమాత్మ అనుభవమే. నిజమే కదా, మనం ధ్యాన మార్గంలోకి రానంత వరకు కూడా మనం బయట
గుళ్ళల్లో, విగ్రహాలలో, ఇంట్లో ఉన్న విగ్రహాలలో అలా వెతికే వాళ్ళం అన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడే మనకు అర్థమయ్యింది అన్నమాట. ఒక్కసారి కనుక మనకు ఆ అనుభవం కలిగితే ప్రపంచంలో ఏ వస్తువు, ఏ పదవి, ఏ సంపద ఆ జ్ఞానం పొందిన వారికి ఆకర్షణీయంగా కనిపించవు. ఎందుకంటే అతని హృదయం ఇప్పుడు ఎక్కడుంది? పరబ్రహ్మతో నిండిపోయి ఉంది అన్నమాట. అందుకని అతనికి బయట ఏది ఉండదు, అంతా తనలోనే చూసుకుంటాడనమాట. ఇక హరినామ స్మరణలో నా వాయిద్యం తడిసిపోయింది అనే ఈ వాక్యంలో భక్తి యొక్క మాధుర్యం దాగి ఉంది అన్నమాట. చూడండి, ఎండిపోయిన నేలపై వర్షం పడితే అది సస్యశ్యామలం అవుతుంది. అలాగే భగవన్నామ స్మరణతో హృదయం పవిత్రం అవుతుంది. ఇక్కడ తడిసిపోయింది అనే పదానికి అర్థం ఏంటి అంటే భక్తి రసంలో మునిగిపోయింది. విషయాసక్తి అనే ఎండిపోయిన స్థితి తొలగిపోయి ప్రేమ, కరుణ, శాంతి, దైవానుభూతి అనే సుగంధాలతో మనసు నిండిపోయింది. ఇక భ్రమర రూపకారిని ఊడిపోయింది అనే ఈ వాక్యం సంగీత వాయిద్యానికి సంబంధించింది. మృదంగం శబ్దం చేయాలి అంటే ఉపయోగించే పదార్థం కనుక లేకపోతే అది మోగదు. ఆ మృదంగాన్ని సౌండ్ చేయడానికి ఏదైతే పదార్థం ఉపయోగిస్తామో అది లేకపోతే అది మోగదనమాట. అలాగే మన మనస్సు కూడా అహంకారం, మమకారం, కోరికలు అనే విషయాలతో ప్రపంచంలో విహరిస్తూ ఉంటుందన్నమాట. అవి ఎప్పుడైతే తొలగిపోతాయో ఆ తర్వాత ఇక మనసు ఈ సంసార గీతాన్ని ఆలపించదు. అవి ఉన్నంత వరకు కూడా మోగుతూనే ఉంటుంది. ఈ కోరికలు, అహంకార, మమకారాలు ఎప్పుడైతే లేకుండా అవుతాయో అప్పుడు ఈ మనస్సు అనేది మోగదు అన్నమాట. అది ఇప్పుడు అంటే మనసు ఇప్పుడు మౌనంలో విశ్రాంతి పొందుతుంది. ఈ మౌనం అనుకుంటే మాటలు లేవు అని కాదు, మాటలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ బ్రహ్మానుభూతిని పొందుతారో అక్కడ ఉండేదంతా నిశ్శబ్దమే కాబట్టి మౌనంలో ఉంటారు. ఇక బ్రహ్మాగ్నిలో మమత, గర్వము, అభిమానము, అహంకారము కాలిపోయాయి అనే ఈ వాక్యంలో జ్ఞానాగ్ని యొక్క మహిమను తెలియచేస్తున్నారన్నమాట. ఇదే విషయంపై భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పడం జరిగింది. జ్ఞానయోగం 4వ అధ్యాయం 37వ శ్లోకం. యదైతాంసి సమితోగ్ని భస్మాసత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాసత్ కురుతే తతః. అర్జున, మండుతున్న అగ్ని కట్టెలను ఏ విధంగా బూడిదగా మార్చేస్తుందో అలాగే జ్ఞానాగ్ని కూడా సమస్త కర్మలను భస్మం చేస్తుంది. ఈ శ్లోకంలో మనకు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానంను అగ్నితో పోల్చి చెప్పడం జరిగిందనమాట. చూడండి, అగ్ని కట్టెలను కాల్చిన తర్వాత అవి మళ్ళీ కట్టెలుగా మారవు, అవి బూడిదగానే మారి పోతాయన్నమాట. మనకు తటవర్తి సారు అమ్మ చెప్తుంది ఏమని, పాలు పెరుగైన తర్వాత మరలా పాలుగా మారవు. పత్రి సారు కూడా తటవర్తి సార్ని అన్నాడు అనమాట. ఒకసారి సారు నాకు అహంకారం ఉందా అనే అడిగే విషయంలో ఒకసారి చెప్పాడు అని చెప్పడం జరిగింది. పాలు పెరుగైపోయినాయి, మళ్ళా పాలుగా మారవు అని. అంటే సార్లో అహంకారం అనేది లేదు, నీకు ఎలాంటి అహంకారం లేదు అని చెప్పడం జరిగిందన్నమాట. అలాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు
అజ్ఞానం అనేది పూర్తిగా నశిస్తుందన్నమాట. అజ్ఞానం ఉన్నంత కాలం కూడా నేను, నాది, నాకే అనే భావాలు ఉంటాయి. వాటి నుంచే మమత, గర్వం, అహంకారం, అభిమానం పుడతాయి. ఎప్పుడైతే ఈ నేను, నాది ఇవన్నీ ఉంటాయో అప్పుడే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. జ్ఞానాగ్ని వెలిగిన తర్వాత ఈ దుర్గుణాలన్నీ కూడా ఒకటొక్కటిగా దగ్ధమవుతాయి అన్నమాట. ఇది నాది అనే మమత కూడా ఉండదు, నేనే గొప్ప అనే గర్వము కూడా ఉండదు, నన్ను గౌరవించాలి అనే అభిమానం కూడా ఉండదు, నేనే కర్త అనే అహంకారం కూడా ఉండదన్నమాట. ఎప్పుడైతే జ్ఞానాగ్ని వెలుగుతుందో మనలో అప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే జ్ఞాని అప్పుడు ఎప్పుడైతే తనలో తాను ఆత్మ, ఆ పరమాత్మ నేను ఒక్కటే అని తెలుసుకుంటాడో అప్పుడు అతనికి అంతా ఒక్కటిగానే కనిపిస్తుంది. అక్కడ వ్యక్తిగత నేను అనే భావానికి స్థానం అనేది ఉండదు. ఎందుకు అంటే అంతా ఒక్కటే అని తెలుసుకుంటాడు కాబట్టి అతనికి ఏది ఉండదు. అందుకే కబీర్ మహానుభావుడు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. బ్రహ్మాగ్నిలో మమత, గర్వము, అభిమానము, అహంకారం కాలిపోయాయి అంటే ఆయనలో బ్రహ్మజ్ఞానం ఉదయించిందనమాట. ఆ జ్ఞానాగ్నిలో అహంకారంతో కూడిన అన్ని బంధనాలు కూడా దగ్ధమైపోయాయి. చూడండి, బంగారాన్ని అగ్నిలో కాల్చినప్పుడు మలినాలన్నీ తొలగిపోయి అది మరింత స్వచ్ఛంగా మెరిసినట్టే జ్ఞానంలో ఎప్పుడైతే మనలో జ్ఞానం ఉదయిస్తుందో అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మనసు శుద్ధి అయ్యి తన అసలైన దివ్య స్వరూపాన్ని వ్యక్తపరుస్తుంది అన్నమాట. ఈ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు కేవలం మనకు కర్మలు నశిస్తాయనే చెప్పడం లేదు. కర్మలకు మూలమైన అజ్ఞానం, అహంకారం, మమకారం అన్నీ జ్ఞానాగ్నిలో భస్మమైతాయని బోధించడం జరిగిందనమాట. ఇదే కబీర్ మహాశయుని సందేశంలోని అంతరార్థం. ఇక కామరూపం అనే వస్త్రం ఇప్పుడు పాతదైపోయింది. ఈ వాక్యం గురించి తెలుసుకుందాం. ఈ వాక్యం ఏంటి అంటే మనిషి యొక్క అంతరంగ ప్రవర్తనను తెలియచేస్తుంది అన్నమాట. మన వస్త్రం ఈ శరీరాన్ని కప్పినట్లే కామం కూడా మనిషి యొక్క చైతన్యాన్ని కప్పివేస్తుంది. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఆ వస్త్రం చిరిగిపోతుందన్నమాట. చూడండి, కామ అర్షడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాక్షర్యాలు అనేటివి ఇప్పుడు ఆ జ్ఞానం పొందిన వారిలో స్థానం అనేది ఉండదు వాటికి. అంటే అప్పుడు అవి ఉపయోగం లేని పాత వస్త్రంలా మారిపోతాయి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనము ప్రతిదీ కూడా, అంటే ఈ అర్షట్ వర్గాలు పూర్తిగా పోతాయని కాదండి, ఉంటాయి. కానీ మనకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అప్పుడు ఎంత అవసరమో అంతవరకే ఉపయోగించుకుంటాము అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఎన్ని రూపాలు చేశాను, ఇప్పుడు వాటి అవసరం లేదు. ఈ భావము జీవుడి యొక్క అనేక జన్మలను సూచిస్తుంది. ప్రతి జన్మలో కూడా జీవుడు ఒక కొత్త పాత్రను ధరిస్తాడు అన్నమాట. అంటే కొన్నిసార్లు రాజుగా, కొన్నిసార్లు పేదవాడిగా, కొన్నిసార్లు సేవకుడిగా, కొన్నిసార్లు పండితుడుగా, కొన్నిసార్లు పామరుడిగా, ఇంకొన్నిసార్లు బిచ్చగాడిగా, ఇంకొన్నిసార్లు కుంటివాడిగా, గుడ్డివాడిగా, ఇలా ఎన్నెన్నో పాత్రలు, అంటే ఈ శరీరానికి సంబంధించిన పాత్రలు ధరిస్తూ ఉంటాడనమాట. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మకు రూపము లేదు. పరమాత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత
ఈ పాత్రలన్నీ అనవసరమని సాధకుడు గ్రహిస్తాడు. అంతే కదా, ఆత్మ సాక్షాత్కారం పొందితే అన్ని తెలుసుకుంటాడనమాట. చూడండి, నటుడు నాటకం ముగిసిన తర్వాత వేషం తీసేసినట్లే జ్ఞాని కూడా తన శరీర అభిమానాన్ని విడిచిపెడతాడు. ఇప్పుడు రాజు పాత్ర వేస్తాడు, సేవకుడి పాత్ర వేస్తారు, ఆ వేసినెంబటే అక్కడ నటించేది అయిపోయిందంటే మళ్ళా బయటికి వచ్చేస్తారనమాట. అలాగే జ్ఞాని కూడా ఈ శరీరం పైన అభిమానం పెంచుకోడు అన్నమాట. కర్మలన్నీ కాలిపోయాయి, ఇంద్రియాలన్నీ శాంతించాయి అనే ఈ మాటలు ముక్తి స్థితిని వివరిస్తాయి. కర్మల వల్లే జనన మరణ చక్రం కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, కర్మలు చేయడం వల్లే జననం ఉంటున్నాయి, మరణాలు ఉంటున్నాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే జ్ఞానాగ్ని మనలో ఉదయిస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్మ బంధనాలన్నీ దగ్ధమవుతాయి. ఇక ఇంద్రియాలు విషయాల వైపు పరుగు తీయవు, అంటే బాహ్య ప్రపంచం వైపు పరుగు తీయవు. అవి పరమాత్మ చైతన్యంలో లీనమై శాంతిని పొందుతాయి. ఎందుకంటే అవన్నీ కరిగిపోయినప్పుడు ఇక మనస్సు అనేది బయటికి వెళ్ళదు అన్నమాట. ఈ స్థితిలో మనిషి బాహ్య పరిస్థితులకు బానిసగా ఉండడు. ఎప్పుడైతే పరమాత్మ చైతన్యంలో లీనం అవుతాడో అప్పుడు బాహ్య పరిస్థితులకు అస్సలు బానిస కాడు, అంతరంగ స్వతంత్రాన్ని అనుభవిస్తాడనమాట. రామనామముతో కర్మల మసి అంతా శుభ్రపరచబడింది. ఈ వాక్యం ఏంటి అంటే నామస్మరణ యొక్క శక్తిని తెలియచేస్తుంది. మసితో కూడిన వస్త్రాన్ని మనం శుభ్రమైన నీటితో ఉతికినట్లే రామనామము జీవుడి హృదయంలో పేరుకుపోయిన పాప సంస్కారాలు, కర్మ వాసనలు, అజ్ఞానాన్ని శుద్ధి చేస్తాయి. ఇక్కడ కబీర్ గారి దృష్టిలో ఏంటి అంటే నామమే సాధనం, నామమే సాధ్యం, నామమే ముక్తి మార్గం. కాబట్టి ఆయన నామం గురించే చెప్పడం జరిగింది. ఇక మనసులో ఏ చంచలత్వం అయితే ఉందో, ఏ వాద విభేదాలైతే ఉన్నాయో అవన్నీ శాంతించాయి అనే ఈ మాట ఏంటి అంటే ముక్త జీవనానికి గుర్తు అన్నమాట. బాధలు అనేవి పూర్తిగా ఏంటి బాహ్య ప్రపంచం వల్ల కావు. మరి ఏంటి అంటే అన్నిటికీ మూలం ఉన్నది ఒకటే అండి, అదే మనస్సు అన్నమాట. ఎప్పుడైతే మనసు శాంతిస్తుందో అప్పుడు బాధలు కూడా శాంతిస్తాయన్నమాట. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలాంటివి ఉండవు. ఇంకా వివేకాలు ఎట్లా వస్తాయి అంటే అహంకారం వల్ల వస్తాయి. అహంకారం ఉన్నప్పుడే నువ్వెంత నేనెంత అనేది వస్తుందన్నమాట. అహంకారం లేకుంటే ఏమవుతుంది, కలహాలు అనేది అస్సలు ఉండవు. ఎందుకంటే అందరము ఒకటే అనేది తెలిసిపోతుంది. అందువల్లనే జ్ఞాని హృదయం ఎలా ఉంటుందంటే శాంతి నిలయంగా మారుతుంది. ఎప్పుడైతే అహంకారం ఉండదో అప్పుడు అతని హృదయం శాంతిగా ఉంటుందన్నమాట. ఇక నాపై రాముని కృప ఉన్న కారణంగా పరమాత్మ తత్వం యొక్క సాక్షాత్కారాన్ని పొందాను అనే ఈ వాక్యం ఏంటంటే ఈ మొత్తం సందేశానికి పరమార్థం అన్నమాట. కబీర్ గారి ప్రకారము సాధన అవసరమే అయినప్పటికీ చివరికి ఏం చెప్తున్నాడు, ముక్తి భగవత్ కృప వల్లనే లభిస్తుంది అని చెప్పడం జరిగింది. కృప లేకుంటే జ్ఞానము నిలవదు, జ్ఞానం లేకుంటే సాక్షాత్కారము కలగదు. అందుకే ఆయన తన అనుభవాన్ని సొంత ప్రతిభగా కాకుండా రాముని అనుగ్రహంగా భావించడం జరిగింది. ఇదే నిజమైన భక్తుని యొక్క వినయం అన్నమాట. మరి ఈ మొత్తం సందేశం ఏమిటి అంటే
మనిషి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక సంపూర్ణ పటం లాంటి వాడు. చంచలమైన మనస్సుతో ప్రారంభమైన ఈ ప్రయాణం కోరికల నిర్మూలనకు, అక్కడి నుండి అహంకార దహనానికి, తర్వాత కర్మక్షయానికి, నామస్మరణ ద్వారా అంతఃకరణ శుద్ధికి, చివరికి పరమాత్మ సాక్షాత్కారానికి చేరుకుంటుంది అన్నమాట. కబీర్ మహాశయుడు బాహ్య ఆచారాల కంటే అంతరంగ శుద్ధికి, నామస్మరణకు, దైవ కృపకు, గురు కృపకు అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన సందేశం ప్రకారం ఏంటి అంటే, నిజమైన విముక్తి అనేది ప్రపంచాన్ని విడిచిపెట్టడం వల్ల రాదు, విడిచిపెట్టడంలో లేదు. మరి ఏంటి అంటే, ప్రపంచాన్ని బంధించే కోరికలు, అహంకారం, మమకారాన్ని విడిచిపెట్టడంలోనే ఉంది అన్నమాట విముక్తి అనేది. అవన్నీ పట్టుకోవడం కాదు, అవన్నీ విడిచినప్పుడే విముక్తి అనడం చెప్తుంది. మనకి తటవర్తి అమ్మ చెప్తుంది కదా, విషయాలపైన ఆసక్తి ఉండొద్దు, విషయాసక్తి లేకపోవడమే ముక్తి అని. అదనమాట. ఎప్పుడైతే మనస్సు నిశ్చయమై హృదయంలో భగవన్నామంతో నిండిపోయి జీవుడు తన నిజస్వరూపమైన పరమాత్మతో ఏకమై అవ్వడమే కబీర్ మహాశయుడు బోధించిన ఈ పరమ సత్యం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.